హలో అండి. 60 డేస్ ఇన్ యూఏఈలో ఈరోజు సిక్స్త్ డే అనమాట. ఈ సిక్స్త్ డే మేము ఏం చేస్తున్నామో, ఏం చూడబోతున్నామో మీకు షేర్ చేద్దాం అని చెప్పేసి వీడియో తీసామండి. చూసారు గదా! ఇదైతే ఒక టెంపుల్‌కెళ్ళే వే అనమాట. ఈ టెంపుల్‌కెళ్ళే వేలో మేము బోట్ ఎక్కాలి. ఆ బోట్ అనేది ఎలా ఉంటదో మీకిప్పుడు చూపించబోతున్నాను. చూసారు గదా! మా చేత్విక అయితే చాలా ఎక్సైటింగ్‌గా ఉంది. ఎక్కడికి వెళ్తున్నాం, ఏంటా అని చెప్పేసి. తను ఇలాంటి బోట్ ఎక్కడం ఫస్ట్ టైము నాకు తెలిసి. చూసారు గదా! వాళ్ళ తేజ మామ అలా తీసుకొని ఎక్కిపిచ్చారనమాట. కొత్త గదా! తను పడిపోద్దేమో అని చెప్పేసి తీసుకొని అలా పెట్టారు. ఇప్పుడైతే ఈ బోట్ చాలా పాతకాలం బోట్ అండి. చూసారు గదా! ఎంతమంది ఇంగ్లీష్ వాళ్ళున్నారో. చాలా మంది ఉన్నారండి. వాళ్ళ డ్రెస్సింగ్ గాని అన్నీ చూస్తున్నారు గదా! ఇప్పుడైతే ఈ బోట్ నుంచి ఇవతల సైడ్ నుంచి అవతల సైడ్ బీచ్ సైడ్ వెళ్ళాలనమాట. అవతల బీచ్ వైపు. వెళ్తే అక్కడ టెంపుల్ ఉంటుందంట. మేము చూద్దాం అని చెప్పేసి ఆ లొకేషన్ ఎలా ఉంటదా ఏంటా అని చూద్దాం అని చెప్పేసి వెళ్ళాం. చూసారు గదా! వాటర్ ఎంత క్లీన్‌గా, ప్యూర్‌గా ఉన్నాయో. ఆ షిప్ అలాగా సౌండ్ లేకుండా వెళ్తుందండి. చాలా బావుంది ఎక్స్‌పీరియన్స్. దాని కాస్ట్ ఎంతో మీకు ఒకవేళ తెలిసినట్టయితే కామెంట్ చేయండి. చాలా తక్కువ ప్రైస్ అండి. మీరు చెప్తే నమ్మరు గానీ, రూ. 1 కూడా తీసుకెళ్తున్నారు ఆ బోట్‌లో. అసలు నేనైతే 1 జిరామ్ అనమాట. సారీ మన కంట్రీలో రూ. 1 చెప్పేసాను. 1 జిరామ్. ఆ 1 జిరామ్‌కి తీసుకెళ్తున్నారనమాట. వాళ్ళకి మరి ఏమొస్తదో నాకు తెలీదు గానీ, చూసారు గదా! మా తేజ అన్న ఏంటో చాలా ఇంట్రెస్టింగ్‌గా చూస్తున్నారు. అక్కడ ఏముందా అని చెప్పేసి. ఇలా మేము వెళ్ళామనమాట. వెళ్ళిన తర్వాత ఇలా నెక్స్ట్ సైడ్‌కి వచ్చేసాం. వచ్చేసిన తర్వాత ఇలా బ్రిడ్జ్ ఒస్తది. ఇగోండి ఇక్కడ నేనైతే ఫ్లవర్స్ అసలు ఉండవేమో అనుకున్నా. కానీ ఇక్కడ ఈ టెంపుల్ దగ్గర చాలా వరకు ఫ్లవర్సే ఉన్నాయండి. మా బావ అయితే ఈ లొకేషన్స్ తీస్తున్నారో తెలియట్లేదు. లేదా నన్ను వీడియో తీస్తున్నారో తెలియట్లేదు. ఈ వీడియోలో మొత్తం నేనే ఉన్నట్టున్నానండి. ఏం ఫీల్ అవ్వద్దు. కొంచెం లొకేషన్స్ చూడండి. చూసారు గదా! ఇదైతే టెంపుల్ అండి. ఇదే టెంపుల్. కానీ మాకు లోపలికి కెమెరా అనేది అలో లేదనమాట. ఇక్కడ మేము ఫోటోస్ తీసుకున్నప్పటికి కూడా పోలీసులేమో లేదు తీసుకోవద్దు అని చెప్పేసి చెప్పారు. సో, ఇంక అందుకే లోపలికి ఇంక అలో లేదనమాట. లోపలైతే కృష్ణుడి గుడి చాలా బావుంది. చాలా పీస్‌ఫుల్‌గా చాలా అందంగా బావుందండి టెంపుల్. చాలా చిన్న చిన్న సందులండి. కానీ ఆ చిన్న చిన్న సందుల్లో కూడా చాలా వరకు చాలా షాప్స్ ఉన్నాయండి. ఆ షాప్స్ కూడా మొత్తం దేవుడి పూజకి సంబంధించిన ఐటెమ్స్ ఉంటాయి కదా! ఆ ఐటెమ్సే ఎక్కువగా ఉన్నాయి. ఇలా పూల దండలు గాని, ఫ్లవర్స్ అయితే చాలా వరకు అన్ని షాప్స్‌లో ఫ్లవర్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇలాగ బొమ్మలు చూసారు కదా! ఎంత క్యూట్‌గా ఉన్నాయో. మొక్కలు నెక్స్ట్ ఫ్లవర్స్ ఇలా పూలదండలు 60 డేస్‌లో మీకు దుబాయ్ మొత్తం చూపిస్తాం. మా వీడియోని కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.